కొద్దిసేపు మిమిక్రీ చేసి మనందరిని ఎంటర్టైన్ చేయడానికి శివ బావేరి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. వారు మన ముందుకు రాబోతున్నారు. మిస్టర్ శివ బావేరి గారు. హలో హలో ఈ చల్లని సాయంకాలం నన్ను ఆదరించినటువంటి పెద్దలందరి సమక్షంలో, అన్నిటికంటే ముఖ్యంగా మా అన్న సంపు అన్న ముందు ఒక 5 నిమిషాలు పెర్ఫార్మెన్స్ చేసేటువంటి అదృష్టం నాకు కలవడం నిజంగా గొప్ప అదృష్టంగా భావిస్తూ, ఈ సినిమా వైరస్ ఇదొక బీభత్సమైనటువంటి వైరస్లా ప్రజ్వలించి తెలుగువారందరి మదిలో శాశ్వతంగా నిలిచిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఓకే అండి, మరి నాదైనటువంటి శైలిలో కొన్ని వాయిసెస్ని మేము ముందుంచుతాను. మరి ముందుగా నాకు మంచి పేరు వచ్చినటువంటి వాయిస్ నందమూరి బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారి వాయిస్ తీసుకుంటే గౌతమపుత్ర శాతకర్ణి మూవీలో నుంచి బాలకృష్ణ గారి డైలాగ్స్ తీసుకుంటే ఈ విధంగా: మా జైత్ర యాత్రను గౌరవించి, మా ఏలుబడిని అంగీకరించి, మీ వీర ఖడ్గాన్ని మా రాయబారికి స్వాధీనపరిచి మీరు మా సామంతులు అవుతారని ఆశిస్తున్నాము. సమయం లేదు మిత్రమా, శరణమా, రణమా. ఇప్పటికి ఉనికిని నిలుపుకున్నాం, ఇక ఉనికిని చాడుదాం. నూతన నిర్మాణమైన భారత రాజ్యాంగాన్ని పరదేశపు నెట్టితో ప్రక్షాళన చేద్దాం. దొరికిన వాడిని తురుముదాం, దొరికిన వాడిని తరుముదాం. ఏది ఏమైనా దేశం మేసం తిప్పుదాం. ఈ విధంగా బాలకృష్ణ గారి వాయిస్ తీసుకొచ్చండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి అదేవిధంగా మనకందరికీ కూడా బాగా నచ్చినటువంటి ఒక రాజకీయ నాయకులు, అది కూడా నాకు కొద్దిగా ఇష్టమైనటువంటి వాయిస్ అండి. కాంగ్రెస్ హయాంలో ఎంపీ, ప్రస్తుత మాజీ ఎంపీ విహెచ్ గారు, విహన్ముద్ర గారు. సరదా ఈ కార్యక్రమానికి విచ్చేసి మన సంపుబయ్య గురించి కానీ సినిమా గురించి మాట్లాడమంటే ఆయన ఏ విధంగా మాట్లాడతారు? లేని అమ్మ మంచిగున్నదిరా భయ్. ఏబా మీరు పెద్ద మనుషులు, నేను పెద్ద మనిషిని. ఏబా పెద్ద మనుషులు ప్రోగ్రామ్ చేస్తుంటే పెద్ద మనుషులు లేకుండా ప్రోగ్రామ్ చేస్తే లేకపోతే ఇదే పద్ధతి నాకైతే సమస్య తెలియదు. అదే అమ్మా ఇట్లా మాట్లాడుతున్నానని ప్రోగ్రామ్ పిలిచిన పని చేసిన పెద్ద పెద్ద తప్పు నేనేం చేసే తప్పి. మా అయితే గిట్ట అన్నం తింటాను, 5 కిలో మంది తాగుతాం కదా, దానికే పిలిచిన పని చేస్తారే మీరు. మళ్ళీ ఇదైతే మంచి పద్ధతి కాదు. మళ్ళీ అప్పటి చూస్తూనే ఉన్నా, అప్పటి ఇంకా మిమిక్రీ అట్టి చప్పట్లు కొట్టాను, బతుకుంటూనే ఉంటాను. మళ్ళీ మీరైతే చప్పట్లు కొడతారేనమ్మా, గట్టిగా చప్పట్లు కొట్టాలి, కళాకారులు ఆశీర్వదించాలి. ఏదైతే భారతీయ సాంప్రదాయం అన్నట్టు ఎల్లొస్తాను. జై హింద్ బాయ్. ఈ విధంగా విహెచ్ గారు, విహన్మంత్రి గారు వాయిస్ కానివ్వండి. అదేవిధంగా మరి మనకందరికీ కూడా బాగా నచ్చినటువంటి యాక్టర్ మేల్కోటి గారు, దూకుడు సినిమాలో ఉంటారండి. బ్రహ్మానందం గారి మామగారికి యాక్ట్ చేశారు, పిల్లిగడ్డం. సరదాగా రొటీన్కి భిన్నంగా ఆయన వాయిస్ తీసుకుంటే, ఆయన మాట్లాడమంటే ఆయన ఏ విధంగా మాట్లాడతారు? అల్లుడు గారు, నా పల్లె సెట్ కుక్క ఎక్కపోయింది, కొత్తది కొనుక్కోవాలి, డబ్బులు ఇస్తారా? నా కూతురు ముఖం చూసి నేను నిడిచిపెడుతున్నా, లేకుంటే ఎప్పుడో చంపేస్తోని. ఈ రోజున ఈ ఆడియో ఫంక్షన్ చాలా బాగా చేస్తున్నారు. ఏంటంటే అట్లా చూస్తున్నారు, గట్టిగా చప్పట్లు కొట్టండి. బాయ్. ఈ విధంగా మేల్కోటి గారి వాయిస్ కానివ్వండి. రొటీన్కి భిన్నంగా మరి మన మరొక దక్షిణాది నటుడు, సూపర్ హీరో కమల్ హాసన్ గారు ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి మరి ఈ వైరస్ సినిమా గురించి మాట్లాడమంటే ఆయన ఏ విధంగా మాట్లాడతారు? ఏ రోజున చాలా ఆనందంగా ఉంది. నేను ఏ రోజున అనుకోలేదు ఈ విధంగా వైరస్ ఫంక్షన్కి వచ్చి ప్రోగ్రాం చేస్తానని. ఒక మంచి అవకాశాన్ని నాకు కల్పించారు. నిజంగా సంపూర్ణేష్ బాబు గారు చాలా మంచి సినిమాలు తీస్తున్నారు. ఈ మధ్య నేను చూస్తూ ఉన్నాను. నేను వస్తానని చెప్పాను, వచ్చాను. ఆల్ ది బెస్ట్ వైరస్ టీమ్. థ్యాంక్ యూ. విధంగా కమల్ హాసన్ గారి వాయిస్ కానీ తీసుకొచ్చండి. ఓకే, మరొక అవకాశం ఉంటే మళ్ళీ మరొక బ్రేక్తో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము శివ బౌరి.